guys, welcome to Shiva Reddy Logics. Today we are starting with the 10th episode. Already 9 episodes అనేవి కంప్లీట్ చేయడం అయింది. 10th ఎపిసోడ్ ఏవైతే కంటెంట్ అనేది చెప్తున్నామో అవన్నీ కూడా ఒక సెగ్రిగేట్ అంటే మీన్ సపరేట్గా నోట్ డౌన్ చేసుకోండి. అపాయింట్మెంట్స్ మొత్తానికి ఒక చోట రాసుకోండి. ఎట్ ద సేమ్ టే ఎప్పుడైనా సరే ఫస్ట్ అని వచ్చినా ఫస్ట్ ఉమెన్ అని వచ్చినా కానీ అవి సపరేట్గా నోట్స్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది టుడేస్ కంటెంట్. ఇవాళ తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇవంతా కూడా ఆగస్ట్ మంత్లోవి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆగస్టు 2023. ఓకే, శ్రీమతి జయా వర్మ సిన్హా గారు ఏంటమ్మా అంటే మనకి మొట్టమొదటిసారిగా రైల్వే బోర్డు చైర్మన్ కింద అయితే నియమించడం అయితే జరిగింది. ఓకేనా? ఈ రైల్వే బోర్డుకి సంబంధించి మొట్టమొదటిసారిగా మహిళని వచ్చేసి ఏం చేశారు అంటే రైల్వే బోర్డు చైర్మన్ కింద నియమించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే జయవర్మ సిన్హా. ఆల్రెడీ రైల్వేస్ అనంగంలోనే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? వందే భారత్ ట్రైన్స్ గుర్తుపెట్టుకోండి. వందే భారత్ ట్రైన్స్లో ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ గారు డిస్కస్ చేసాం. ఎవరమ్మా? సురేఖ యాదవ్ గారిని. ఓకేనా? వందే భారత్ ట్రైన్స్ అనేవి ఏంటి? ఓకే, సెమీ స్పీడ్ హై స్పీడ్ ట్రైన్స్ అనే చెప్పారు. ఈ ట్రైన్ టెక్నాలజీ వచ్చినప్పుడే మీకు కవాచ్ టెక్నాలజీ అనేది కూడా ఒకటి గుర్తుండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే కేబుల్ బ్రిడ్జ్ ఒకటి డిస్కస్ చేసాము, అంజీకాద్ బ్రిడ్జ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీనా బ్రిడ్జ్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా 1-2 సార్లు రివిజన్ చేసుకోండి. ఏవైతే కరెంట్ అఫైర్స్లో మనకి వస్తూ ఉంటాయో అవన్నీ కూడా రివిజన్ చేయండి. ఓకేనా? ఎప్పుడైనా వచ్చినప్పుడు రివిజన్ కూడా చేస్తూ ఉండండి. రివిజన్ చేస్తే ఏమవుతుంది అంటే మొత్తం కూడా 1-2 సార్లు చదవడం వల్ల మనకి గుర్తుంటాయి. ఓకేనా? అయితే ఆమె వచ్చేసి ఏంటమ్మా అంటే ఓకే, సీఈఓ కింద వచ్చేసి చైర్పర్సన్ కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ రైల్వే బోర్డు ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయమ్మా అంటే న్యూఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. ఈ రైల్వే బోర్డు అనేది ఎప్పుడు స్థాపించారు? 1905వ సంవత్సరంలో స్థాపించడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంట? న్యూఢిల్లీలో వచ్చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా? కంట్రీస్ సంబంధించి రైల్వేస్ అన్నింటి కూడా వీళ్ళే చేసుకుంటారు. ఓకే, 1901లో వచ్చేసి ఒక రికమెండేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే సర్ థామస్ రాబర్ట్ సెయిన్. ఓకేనా? సర్ థామస్ రాబర్ట్ సెయిన్ గారు వచ్చేసి రాబర్ట్సన్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే రికమెండ్ చేయడం అయితే జరిగింది. ఏమని రికమెండ్ చేశారు? ఈ రైల్వే బోర్డు అనేది ఒకటి కావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రికమెండ్ చేసింది ఎవరు? థామస్ రాబర్ట్సన్ గారు రికమెండ్ చేయడం అయితే జరిగింది. రికగ్నైజేషన్ ఎప్పుడు ఇచ్చారు? 1921లో ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఎట్ ప్రజెంట్ రైల్వే బోర్డు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటమ్మా అంటే రైల్వే బోర్డుకి సంబంధించి 2019వ సంవత్సరంలో ఏం చేశారు అంటే వీళ్ళ యొక్క మెంబర్స్ని ఏం చేశారు అంటే 8 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్కి తగ్గించడం అయితే జరిగింది. ఓకేనా? ద సైజ్ ఆఫ్ ది రైల్వే బోర్డ్, ఈ రైల్వే బోర్డుకి సంబంధించి మెంబర్స్ని కూడా రెడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇదంతా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ న్యూ చైర్మన్ ఆఫ్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఇది ఒక పార్లమెంట్ పాస్ చేసిన ఒక యాక్ట్ 2010 నుంచి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా? ఈ పార్లమెంట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం అనేది ఏం చేస్తుందమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే మనకి వచ్చేసి ఏవైతే మనకి ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ ఉంటాయో లైక్ పర్యావరణం కాపాడడం కానీ, పర్యావరణానికి సంబంధించి ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ, లేదు అంటే న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించి కానీ వాటి మీద స్పెషల్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ వాటి మీద కేసెస్ మీద స్పీడ్ ట్రయల్ అంటే త్వరగా జడ్జిమెంట్ వచ్చే విధంగా ఇది అనేది చూసుకుంటాం అయితే జరుగుతుంది. ఏంటమ్మా అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వచ్చేసి కొత్తగా ఏం చేశారమ్మా అంటే న్యూ పర్సన్ అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇది వచ్చేసి మనకి ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేవి కూడా ఈ ఎన్వైర్మెంటల్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? యూరియా గోల్డ్ అనేది ఏంటమ్మా అంటే రీసెంట్ వరకు కూడా మనకి నీమ్ కోటెడ్ యూరియా అనేది ఉండేది. ఓకేనా? నీమ్ కోటెడ్ యూరియా అనేది ఇది ఎందుకు అంటే యూరియా అనేది వన్స్ మనం ఏంటి అంటే ఒక ప్లాంట్ యొక్క గ్రోత్ అంటే మొక్క అనేది పెరగడం కోసం యూరియా అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. యూరియాలో ఏంటంటే హెవీ అమౌంట్ ఆఫ్ యూరియా అనేది యూజ్ చేయడం వల్ల ఈ సాయిల్లో ఉన్న ఫర్టిలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే భూమిలో ఉన్న సారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానికి సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందామంటే నీమ్ కోటెడ్ యూరియా తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే యూరియా అనేది ఏం చేస్తారమ్మా అంటే మనకి సబ్సిడైజ్డ్ రైట్. ఓకేనా? సబ్సిడైజ్డ్ రేట్ అంటే తక్కువ రేట్కి అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఒక 500 ఉందనుకోండి ఒక యూరియా బ్యాగ్. దీన్ని ఏం చేస్తామంటే గవర్నమెంట్ ఎవరైతే యాక్చువల్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి
300 రూపీస్కి ప్రొవైడ్ చేస్తుంది. ఈ 200 రూపీస్ ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ పే చేస్తుంది. దీన్ని ఏమంటారు? సబ్సిడైజ్డ్ రేట్ అని అనడం అయితే జరుగుతుంది. అయితే ఈ యూరియా అనేది కూడా మనకి ఇండస్ట్రీస్లో కూడా చాలా బాగా యూజ్ చేస్తారు. ఈ ఫార్మర్స్కి వచ్చే యూరియా అంతా కూడా ఇండస్ట్రీస్ అనేవి కన్వర్ట్ చేసుకుంటున్నాయి, అటు సైడ్ అనేది మరలించుకోవడం అయితే జరుగుతుంది. దాని నుంచి అరికట్టడం కోసం కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందామంటే నీమ్ కోటెడ్ యూరియా, వన్స్ యూరియాకి నీమ్ కోటెడ్ చేస్తే అది నెక్స్ట్ వేరే దాంట్లో ఇండస్ట్రియల్ పర్పస్ అనే దానికి పనికిరాదు. అయితే ఇప్పుడు దాకా ఏమనుకున్నారు అంటే నీమ్ కోటెడ్ యూరియా యూజ్ చేయడం వల్ల సాయిల్లో ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది, నీమ్ అనేది యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది అని కూడా మనకి తెలిసిందే. అయితే ఈ ఎక్కువ యూరియా అనేది యూజ్ చేయడం వల్ల ఈ గ్రౌండ్ వాటర్ ఏదైతే గ్రౌండ్ వాటర్ అనేది ఉంటుందో అది కూడా కంటామినేషన్, అంటే అవి కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకేనా, దాని నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు అని చెప్పేసి నీమ్ కోటెడ్ యూరియాని తీసుకొచ్చారు. ఓకేనా, అయితే ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా అంటే ఓకేనా యూరియా గోల్డ్ అనేది ఒక కొత్త యూరియా వెరైటీ అనేది తీసుకొచ్చింది. ఇందులో ఏం మిక్స్ చేస్తున్నారమ్మా అంటే సల్ఫర్ అనేది మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. యూరియాని దేనితో మిక్స్ చేస్తున్నారు? సల్ఫర్. యూరియా గోల్డ్ అంటే యూరియా ఇస్ మిక్స్డ్ విత్ ది సల్ఫర్. ఈ సల్ఫర్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్స్ అ న్యూ వెరైటీ ఆఫ్ ది యూరియా. ఓకేనా, ఎందుకు ఈ సల్ఫర్ అనేది మిక్స్ చేస్తున్నారు అంటే మెయిన్గా తీసుకుంటే ఎందుకోసం అమ్మా అంటే మనకి మట్టిలో సల్ఫర్ అనేది డెఫిషియన్సీ తక్కువ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ సల్ఫర్ అనేది ఫార్మర్స్ అనే వాళ్ళు కొనాలి అన్నా లేదు అంటే మళ్ళీ దాన్ని ఎఫర్ట్ చేయాలి అన్నా కానీ అది చాలా ఖర్చుతో కూడినది. దానికి సంబంధించి గవర్నమెంటే ముందుగానే ఏం చేస్తుందమ్మా అంటే సల్ఫర్డ్ కోటెడ్ యూరియా అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. యూరియా నీడెడే, ఎట్ ద సేమ్ టైం సల్ఫర్ కూడా మనకి నీడెడే. అందుకోసం ఈ రెండు పనికి వస్తాయి అని చెప్పేసి రెండు విధాలుగా బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఫార్మర్స్కి ఇది తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే భారత్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. భారత్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసే అండ్ డిస్ట్రిబ్యూట్ చేసే యూరియా బ్రాండ్ నేమ్. ఓకేనా, భారత్ అనేది ఏంటమ్మా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి యూరియాకి సంబంధించి ఒక బ్రాండ్ నేమ్ తీసుకొని రావడం అయితే జరిగింది. దాన్ని భారత్ అంటారు. రైస్లో కూడా భారత్ అనే వెరైటీ వచ్చింది, యూరియాలో కూడా ఒకటి ఉంది, నీమ్ కోటెడ్ యూరియా అనేది కూడా ఒకటి ఉంది. ఇది కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఏంటమ్మా అంటే రామన్ మ్యాగసిస్ అవార్డ్ 2023కి గాను ఇండియన్ ఆరిజిన్ పర్సన్కి అనేది రావడం అయితే జరిగింది. ఐ మీన్ ఇండియన్కి రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి రవి కన్నన్ గారికి రావడం అయితే జరిగింది. ఓకే, రవి కన్నన్ గారికి వచ్చేసి ఏషియాస్ హైయెస్ట్ ప్రైజ్. ఓకేనా, ఏషియాస్ హైయెస్ట్ అవార్డ్, ఆసియాలోనే అత్యున్నతమైన పురస్కారం ఏంటి అంటే రామన్ మ్యాగసిస్ అవార్డ్. అయితే దేశంలో చెప్పుకుంటే నోబెల్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఈ రామన్ మ్యాగసిస్ అవార్డ్ని ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అంటే ఆసియా ఖండపు నోబెల్ ప్రైజ్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఒరిజినల్గా 6 కేటగిరీస్కి ఇచ్చారు. తర్వాత మనకి ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళని తీసేయడం అయితే జరిగింది. బట్ కేటగిరీస్ అనేది డిఫరెంట్గా ఉండడం అయితే జరిగింది. అయితే నోబెల్ ప్రైజెస్ అనేది ఎన్ని కేటగిరీస్కి ఇస్తారు? 6 కేటగిరీస్. ఒరిజినల్గా ఎన్ని కేటగిరీస్ ఉండేవి? 5 కేటగిరీస్. 1967లో వచ్చేసి ఎకనామిక్స్ కేటగిరీ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. 1968 నుంచి రిక్స్ బ్యాంక్, ఏ బ్యాంక్ అమ్మా? రిక్స్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, అది ఎకనామిక్స్ ప్రైజ్. ఓకేనా, ఈ రామన్ మ్యాగసిస్ వచ్చేసి రవి కన్నన్ గారికి అనేది రావడం అయితే జరిగింది. ఈయనేంటంటే పద్మ అవార్డు కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ రామన్ మ్యాగసిస్ అవార్డు అనేది ఏ సంవత్సరం నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది అంటే 1957వ సంవత్సరంలో తీసుకొని రావడం అయితే జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పైన్స్ సంబంధించి 3వ అధ్యక్షులు, ఫిలిప్పైన్ దేశానికి సంబంధించి 3వ అధ్యక్షులు రాజు ఎవరైతే ఉన్నారో రామన్ మ్యాగసిస్ అనే పేరు మీదుగా దీన్ని సృష్టించడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం గాను ఆగస్టు 31వ తారీఖున రామన్ మ్యాగసిస్ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే రామన్ మ్యాగసిస్ అవార్డు అదే రోజు ఎందుకు ఇస్తున్నారంటే ఆ కింగ్ యొక్క బర్త్డే అనమాట. దానికి సందర్భంగా ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకున్నాం. రామన్ మ్యాగసిస్ అవార్డు ఏ దేశానికి సంబంధించింది? ఆరిజిన్ అంటే ఫిలిప్పైన్స్. అదే లేదు అంటే నోబెల్ ప్రైజెస్ అనేది ఏ దేశానికి సంబంధించింది? స్వీడన్. ఓకేనా, ఈ రెండు కూడా కొంచెం నామినల్గా గుర్తుపెట్టుకోండి స్టాటిక్ పరంగా. ఓకేనా, అయితే ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఏషియాలోనే హైయెస్ట్ ప్రైజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనకి
ఏంటమ్మా అంటే ఇండియన్స్లో తీసుకుంటే మొట్టమొదటిసారిగా రామన్ మెగసెస్ అవార్డు విన్ అయింది ఎవరు అంటే వినోబా భావే గారు. ఓకేనా, వినోబా భావే గారు వచ్చేసి ఏంటి భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా రామన్ మెగసెస్ అవార్డు 1957లో ఇంట్రడ్యూస్ చేస్తే 1958 సంవత్సరంలో రామన్ మెగసెస్ అవార్డు అనేది వినోబా భావే గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మదర్ తెరిసా గారు చాలామంది ఉన్నారు, అండ్ జయప్రకాష్ నారాయణ గారు, కిరణ్ బేడి గారికి కూడా రావడం అయితే జరిగింది. అండ్ అరవింద్ కేజ్రీవాల్ గారు 2006వ సంవత్సరంలో ఈ రామన్ మెగసెస్ అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. అండ్ రవి కన్నన్ గారికి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ రవీష్ కుమార్ గారికి వచ్చేసి 2019లో రావడం అయితే జరిగింది. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకున్నాం, ఎందుకంటే మనకి మిస్సింగ్ చేయడానికి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరి ఎవరు రవి కన్నన్ గారికి వచ్చింది, 2019లో ఎవరు వచ్చింది రవీష్ కుమార్ గారికి అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా. రామన్ మెగసెస్ అవార్డు అంటే ఆసియా దేశంలో అత్యున్నతమైన పురస్కారం అని కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇది పబ్లిక్ సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇప్పుడు స్టార్టింగ్లో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఈయన ఎమర్జింగ్ లీడర్స్ కేటగిరీ నుంచి వచ్చేసి ఈయనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి డిఫరెంట్ హైయెస్ట్ హానర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏంటమ్మా అంటే 2023కి గాను మనకి ఏంటంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీస్, ఓకేనా, ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీస్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే కన్ఫర్మ్స్ టు ది నరేంద్ర మోడీ యాజ్ అ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది హానర్. ఓకేనా, ఏంటిది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది హానర్. ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే గ్రీస్ దేశానికి సంబంధించింది. ఈ గ్రీస్ దేశానికి సంబంధించి సెకండ్ హైయెస్ట్ అవార్డు అనేది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ అవార్డు అనేది ఎప్పుడు స్థాపించారంట 1975లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకేనా, గ్రీస్ క్యాపిటల్ ఏంటి ఎథెన్స్. గ్రీస్ అనంగంలోనే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటమ్మా అంటే ఒలింపిక్ గేమ్స్. గ్రీస్ అనంగంలోనే ఫస్ట్ మీకు మైండ్లో గుర్తుండాల్సింది ఏంటి ఒలింపిక్స్ గేమ్స్ స్టార్ట్ అయింది కూడా ఎక్కడి నుంచి అమ్మా అంటే గ్రీస్ దేశం నుంచే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆరిజిన్ ఆఫ్ ఏన్షియంట్ గ్రీస్ నుంచే ఒలింపిక్ క్రీడలు కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గ్రీస్ 1896వ సంవత్సరంలోనూ ఎథెన్స్లో మొట్టమొదటిగా ఆధునిక ఒలింపిక్స్ కూడా ఆతిథ్యం వహించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంటర్ రిలేట్ చేసుకోండి, కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటుందమ్మా ఇంటర్ రిలేషన్ చేసుకుంటే. నెక్స్ట్ ఏ న్యూ బుక్, ఒక బుక్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. బుక్స్ కేటగిరీలో ఏంటమ్మా అంటే హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్స్. ఓకేనా, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే బుక్ అనేది ఎవరు రాశారంట నిజ్రా చౌదరి గారు. ఓకేనా, ఎవరు రాశారమ్మా అంటే నిజ్రా చౌదరి గారు అనేది రచించడం అయితే జరిగింది. బుక్ నేమ్ ఏంటి హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు, దానికి సంబంధించి ఇందిరాగాంధీకి సంబంధించి అనేది ఇది ఆ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్ గుర్తుపెట్టుకోండి. బుక్స్ వచ్చినప్పుడు బుక్ నేమ్ ఒకటి అండ్ ఆథర్ ఎవరు, స్పెసిఫిక్గా ఎవరి గురించి మాట్లాడుతుంది, ఈ 3 పారామీటర్స్ చూసుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఏ న్యూ బుక్ ఈస్ క్లైమ్డ్ దట్ former Prime Minister of India Indira Gandhi and good relations with the several RSS leaders but carefully kept a distance between the organizations herself. ఓకేనా, ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఆర్ఎస్ఎస్ నాయకులతో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేశారు, వాళ్ళతో ఎలా ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ బుక్లో అనేది పేర్కొనడం అయితే జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ యూనియన్ మినిస్టర్కి సంబంధించి యూనియన్స్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీకి సంబంధించి నితిన్ గడ్కరీ గారు ఏం చేశారమ్మా అంటే ఇండియాకి సంబంధించి మొట్టమొదటిసారిగా ద ఫస్ట్ ఏంటి అంటే ఇథనాల్ పవర్డ్ వేరియంట్ ఆఫ్ టొయోటా ఇన్నోవా కార్ వాజ్ ఇనాగరేటెడ్. అంటే ఇథనాల్కి సంబంధించి ఇప్పుడు దాకా మనకి వెహికల్స్ అన్ని దేంతో రన్ అవుతాయి, మ్యాక్సిమం వచ్చేసి పెట్రోల్ ఆర్ డీజిల్, ఇప్పుడేమొచ్చినాయి ఎలక్ట్రిసిటీతో రన్ అవుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఏమొస్తుంది హైడ్రో ఎలక్ట్రిసిటీని కూడా హైడ్రో పవర్ని యూజ్ చేసుకొని కూడా మనకి వెహికల్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. అయితే ఈ పెట్రోల్లో మనకి పెట్రోల్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఓకేనా, ఏమంటారు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. పెట్రోల్ కానీ డీజిల్ కానీ కోల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఈ డెడ్ అండ్ డిగ్రేడ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉత్పత్తి పడే పదార్థాలని మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఓకేనా, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఎప్పుడైనా సరే భూమి లోపల నుంచి ఏదైనా ఒక
ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీస్ని మనం తీసుకున్నప్పుడు అందులో ఏముంటుందమ్మా అంటే కార్బన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది? కార్బన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ పర్సంటేజ్ ఎన్వైరన్మెంట్కి గుడా బ్యాడా అంటే ఇట్స్ అ బ్యాడ్ థింగ్. ఎప్పుడైనా సరే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది బర్న్ చేయడం వల్ల మనకి కార్బన్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి డైరెక్ట్గా ఎన్వైరన్మెంట్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటి యొక్క పోర్షన్ని తగ్గించడం కోసం రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందమ్మంటే 80% ఏమో పెట్రోల్ ప్లస్ 20% ఏమో ఇథనాల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇథనాల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ ఏదైతే వేస్టేజ్ అనే పొల్యూషన్ పార్టికల్స్ ఉంటాయో కంపేర్ టు ది నార్మల్ పెట్రోల్ యూజ్ చేయడం కన్నా ఇథనాల్ బెండెడ్ పెట్రోల్ యూజ్ చేయడం వల్ల ఇది బెనిఫిట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా జనరల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే ఒకప్పుడు పెట్రోల్ కలర్ ఒకలాగా ఉండేది, ఇప్పుడంతా కూడా డార్క్ కలర్లో వస్తుంది పెట్రోల్. మీరు ఏ పెట్రోల్ బంక్లో చూసినా కానీ రీజన్ ఏంటమ్మా అంటే ఇథనాల్ బెండెడ్ పెట్రోల్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఈ పొల్యూటెడ్ పార్టికల్స్ అనే వాటిని రెడ్యూస్ చేయడం కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 100% ఆఫ్ ఇథనాల్ ఫ్యూయల్ అనేది ఒక వేరియంట్ అనేది దానికి సంబంధించి ఒక వెహికల్ అనేది నితిన్ గడ్కరీ గారు వచ్చేసి ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికి సంబంధించిందంటే టొయోటా ఇన్నోవాకి సంబంధించింది. ఇది కూడా చాలా చాలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా అందరికీ తెలిసిందేంటి ఇథనాల్ బెండెడ్ పెట్రోల్ అనేది యూజ్ చేయడం. 80% ఏమో పెట్రోల్ 20% ఏమో ఇథనాల్ అనేది యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అది కూడా కాకుండా 100% ఆఫ్ ఇథనాల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. టొయోటా ఇన్నోవా హై క్రాస్ కార్ ఏంటిది, ఇది హై క్రాస్ కార్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎనర్జీ మీద కూడా ఎట్ ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇండియా వచ్చేసి మనకి మ్యాక్సిమం అంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకొని రావాలి అని కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడుందమ్మా అంటే ఇండియాలోనే ఉండడం అయితే జరిగింది. ఎనర్జీకి సంబంధించి ఇండియా ఆల్రెడీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కడతానే ఉంది. ఇండియా వచ్చి సోలార్ ప్లాంట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది అండ్ విండ్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఎనర్జీ రిలేటెడ్గా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ రైల్వేస్కి చెప్పాను 2030 కల్లా వచ్చేసి నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ 0 అవుతుందని. ఇండియా వచ్చేసి 2070 కల్లా నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ 0 చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ఇథనాల్ పవర్డ్ వెహికల్స్ అనేవి కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. రెడ్యూసింగ్ ది డిపెండెన్సీ ఆఫ్ ది ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకేనా. శిలా ఇంధనాలు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలా ఇంధనాల మీద డిపెండెన్సీ అనేది తగ్గించాలి. ఎందుకు శిలా ఇంధనాలు అనేది మనకి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే శిలా ఇంధనాలు మనం యూజ్ చేసే కొద్దికి ఏమైపోతాయి, తగ్గిపోతూ ఉంటాయి. అందుకోసం వచ్చేసి వీటి మీద శిలా ఇంధనాల మీద డిపెండెన్సీని తగ్గించడం కోసం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఏంటమ్మా అంటే సోలార్ కానీ విండ్ అనే దాన్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇదేంటి కంపేర్ టు ది ఫాజిల్ ఫ్యూయల్స్తో కంపేర్ చేస్తే పొల్యూషన్ కూడా చాలా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇవి ఏ వెహికల్స్కి యూజ్ చేస్తున్నారమ్మా అంటే మనకు వచ్చేసి BS6 వెహికల్స్కి అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. అందులో స్టేజ్ 2 వాటికి అనే దానికి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్స్ వెహికల్స్ కూడా ఇథనాల్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పై బోట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సౌత్ కొరియా వచ్చేసి మొట్టమొదటిసారిగా మనకి ఏంటమ్మా అంటే ఒక రోబోని యూజ్ చేసి ఫ్లైట్ ఏదైతే ఉందో విమానాన్ని ఆపరేట్ చేయడానికి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక రోబోట్ అనమాట. జనరల్గా మనకి ఏంటి ఏరోప్లేన్స్ అన్నీ కూడా హ్యూమన్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని పైలట్ అంటాం. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఒక రోబోన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఏంటి పై బోట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇదేంటి హ్యూమన్తో సంబంధం లేకుండా ఏంటమ్మా అంటే డైరెక్ట్గా ఒక రోబోనే ఫ్లై చేస్తూ ఉంటుంది. ఎలా అంట, ఒక హ్యూమన్ ఎలా అయితే ఫ్లైట్ని డ్రైవ్ చేస్తూ ఉంటారో సేమ్ అదే ఫార్మాట్లో వచ్చేసి అన్ని డ్రైవ్ చేయడానికి వీళ్ళు క్రియేట్ చేసిన రోబో అనమాట. ఏ దేశం అంట, సౌత్ కొరియా. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సౌత్ కొరియా అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇది మెయిన్గా దేని మీద రన్ అవుతుందమ్మా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబో టెక్నాలజీ. ఓకేనా. కృత్రిమ మేధాశక్తి దాని మీద అండ్ రోబోస్ టెక్నాలజీ రెండింటిని విలీనం చేసి వాళ్ళు అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. పై రోబోట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటమ్మా అంటే మొట్టమొదటిసారిగా ఓకేనా ఒక రోబోని ఫ్లైట్ ఆపరేషన్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక రోబోట్ అనమాట. ఏ దేశం అంటే సౌత్ కొరియా. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. ఈ మైన్స్కి సంబంధించి కోల్ మైన్స్కి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది
ఒక యాప్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ యాప్ పేరు ఏంటమ్మా అంటే కనన్ ప్రహారీ. ఓకేనా, కనన్ ప్రహారీ. ఈ కనన్ ప్రహారీ అనేది ఏంటమ్మా అంటే ఎవరైనా సరే అక్రమంగా బొగ్గు అనేది తరలిస్తున్నా కానీ, అక్రమంగా ఈ మైన్స్లో అనేది బొగ్గు అనేది తీస్తున్నా కానీ, ఎవరైనా అలా చేస్తూ ఉంటే మనం రిపోర్ట్ చేయొచ్చు. ఇల్లీగల్ కోల్ యాక్టివిటీస్ ఎక్కడైనా చేస్తూ ఉంటే డైరెక్ట్గా సిటిజన్స్ అనేవాళ్ళు రిపోర్ట్ చేయడానికి అవన్నీ కూడా ఫోటోలు తీసేసి డైరెక్ట్గా వాళ్ళకి చెప్పడం కోసం ఇది క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఏంటి, కనన్ ప్రహారీ. ఓకేనా, ఇది కోల్స్కి సంబంధించి ఒకటి ఇంపార్టెంట్. ఇది ఎవరు డెవలప్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ అనేవి ఎవరు డెవలప్ చేస్తున్నారు అనేది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అప్లికేషన్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే ఈ కోల్లో తీసుకుంటే మనకి ఏంటమ్మా అంటే ఇండియాస్ యొక్క పొజిషన్ ఎంత అంటే ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కోల్డ్ ప్రొడ్యూసర్. ప్రపంచంలోనే 2వ స్థానంలో ఎందులో ఉన్నాము, కోల్డ్ ప్రొడక్షన్లో. ఓకేనా, బొగ్గు ఉత్పత్తిలో ఇండియా అనేది 2వ పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ప్రపంచంలో తీసుకుంటే వనరుల పరంగా ఈ నిక్షేపాల ప్రకారంగా తీసుకుంటే రిజర్వ్స్ అంటాం, దాని పొజిషన్లో తీసుకుంటే ఇండియా ఎన్నో పొజిషన్లో ఉంది, 5th పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. అయితే లార్జెస్ట్ కోల్డ్ ప్రొడ్యూసర్ ఎవరంట, ఫస్ట్ పొజిషన్లో ఉంది చైనా, అండ్ సెకండ్ వచ్చేసి ఎవరున్నారు, ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. కోల్లో టైప్స్ ఉంటాయి. ఓకేనా, అవి కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇండియాలో తీసుకుంటే మేజర్ కోల్ ప్రొడక్షన్ స్టేట్స్ ఏంటమ్మా అంటే ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది జార్ఖండ్ అండ్ ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాధాన్యతంగా బొగ్గు అనేది ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ మొత్తానికి ఎక్కువ కోల్డ్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఏంటమ్మా అంటే ఇండోనేషియా. ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి, జకర్తా నుంచి నుసంతరా అనేది ఒకళ్ళ క్యాపిటల్ అనేది కూడా చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకు అంటే అక్కడ కోల్ మైన్స్ అనేది ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువైంది, ఎర్త్క్వేక్స్ వస్తూ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంట్ కూడా డ్యామేజ్ అయింది అని చెప్పేసి ఇండోనేషియా ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, వాళ్ళు కోల్ అనేది ఇంకా ఎక్స్పోర్ట్ చెయ్యము అని చెప్పేసి ఒక ప్రొవిజన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి, నుసంతరా, జకర్తా కాదమ్మా, నుసంతరా. ఓకేనా, నెక్స్ట్ న్యూ ఇండియా. ఓకేనా, లిటరసీ ప్రోగ్రామ్ సంబంధించి ఒక పోర్టల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ పోర్టల్ ఏంటమ్మా అంటే ఓకేనా ULLA. దీని పోర్టల్ ఏమేంటి, ULLA, అండర్స్టాండింగ్ ఆఫ్ lifelong learning for all the societies. అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్-లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ప్రతి ఒక్కరు కూడా సొసైటీకి సంబంధించి అన్నీ కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎందులో పాటమ్మా అంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో ఒక పార్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది, ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే లాంచ్ ఎవరు చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఏంటి, ఒక స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందమ్మా అంటే ఇది వచ్చేసి మెయిన్గా తీసుకుంటే మనకు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ విత్ రెఫరెన్స్ టు ది 2022 దగ్గర నుంచి 2027 వరకు ఏదైతే ఉందో ఈ 5 years సంబంధించి ఆ స్టూడెంట్స్ సంబంధించి సొసైటీ గురించి కానీ మిగిలిన అదర్ యాక్టివిటీస్ గురించి కూడా వాళ్ళు క్రియేటివ్గా లెర్న్ చేసుకోవడం కోసం క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందంట, 5 years అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే అడల్ట్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో 15 years అండ్ అబోవ్, అంటే మనకి ఇక్కడ 15 years అన్నాడు అంటే రైట్ టు ఎడ్యుకేషన్ మనకి ఎప్పటి వరకు ఉంటుంది, ఆర్టికల్ 21 clause Aలో తీసుకుంటే 14 years వరకే చెప్పారు మనకి. అయితే ఈ పోర్టల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట, 15 years అండ్ అబోవ్ వాళ్ళకి ఇది వర్తించడం అయితే జరుగుతుంది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ లిటరసీ అనేది ఏదైతే ఉందో అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనేది వర్తించడం అయితే జరిగింది. ఎందుకంటే లైఫ్ స్కిల్స్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, లైఫ్ స్కిల్స్ అంటే నైపుణ్యాలు కూడా, స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎడ్యుకేషన్లో 100 out of 100 వచ్చినా కానీ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, రావు.
అయితే మనకేంటి ఇక్కడ స్కిల్స్ అనేవి కావాలి, అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటన్నిటి కూడా ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఒకళ్ళు ఏంటి ఇంగ్లీష్ బాగా చేస్తూ ఉంటారు, అలాగని స్కిల్స్ అనేది వాటిని ఇంక్రీజ్ చేయడం కోసం తీసుకోవచ్చిన ఒక పోర్టల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండమ్మా. ఇది మొబైల్ యాప్ కూడా ఉంది అండ్ దీనికి సంబంధించినవి కూడా ఒకసారి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్. ఓకేనా, ప్రపంచ కాఫీ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అని, ఎక్కడ జరిగిందంట బెంగళూరు ఇండియాలో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, బెంగళూరు ఇండియాలో అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మొట్టమొదటిసారిగా ఇండియా హోస్ట్ చేయడం అయితే జరిగింది. మరి విచ్ కంట్రీ వి కాల్డ్ ఇట్ యాజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ, ఏ దేశం అనేది కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది, బ్రాజిల్ దేశం అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, కాఫీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంట, 2 వెరైటీస్, అరాబికా అండ్ రోబోస్టా. ఈ రెండు అనేది కాఫీలో వేరియంట్స్ అనమాట. మీరు అనుకున్నట్టు కూల్ కాఫీ హాట్ కాఫీ కాదమ్మా. ఓకే, ఈ కాఫీకి సంబంధించి ఏంటమ్మా అంటే ప్రీవియస్గా మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగిందంటే కాఫీ కాన్ఫరెన్స్ అనేది లండన్లో అయితే జరిగింది. రెండోసారి ఎక్కడ జరిగిందంట, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాజిల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇథియోపియాలో జరగడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకి ఇండియా అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీ 5 years గాను ఇల్లు అనేది హోస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎవరు హోస్ట్ చేస్తున్నారంట, కాఫీ బోర్డ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ కూడా ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ టీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. టీ అంటే మనకి డార్జిలింగ్ టీ చాలా ఫేమస్. మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ అనేది ఏంటి దేనికి ఇచ్చారు, డార్జిలింగ్ టీక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. టీ బోర్డు ఎక్కడుంది, కోల్కతాలో వచ్చేసి టీ బోర్డు అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఓకేనా. థీమ్ తీసుకుంటే ఏంటమ్మంటే కాఫీ స్వామి అనేది ఒక థీమ్, మస్కట్ అనేది కూడా చిహ్నం అనేది కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అమెజాన్ లాంచెస్ ది ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోర్. ఓకేనా, అయితే ఫ్లోటింగ్ స్టోర్ అనేది అంటే ఎప్పుడు కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ ఆన్ అవుతుంది. అలాంటి స్టోర్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఫ్లోటింగ్ అంటే కన్ఫామ్గా లేక్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. లేక్స్లో అనేది స్టార్ట్ చేస్తారు. ఎక్కడమంటే ధాల్ లేక్లో అనేది వచ్చేసి ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ధాల్ లేక్ ఎక్కడుంది, ఓకేనా, ధాల్ లేక్ ఎక్కడుందమ్మా ఒకసారి అందరు కామెంట్ చేయండి. ధాల్ లేక్ ఎక్కడుంది, ఎక్కడుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, స్టోర్ ఎయిమ్స్ షోకేస్ ది అమెజాన్ ప్రొడక్ట్స్ ఇన్ ద యూనిక్ అండ్ ఇన్నోవేషన్ వే. ఈ దాల్ లేక్లో అనేది మొట్టమొదటిసారిగా ఫ్లోటింగ్ స్టోర్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరంట, అమెజాన్. ఓకేనా, ఇక్కడ దాల్ లేక్. ఓకే, దీనికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్లో దాల్ సర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకసారి నామినల్గా చూసుకోండి. ఆల్రెడీ మీకు ఇక్కడే వచ్చింది ఆన్సర్, కొంచెం చూసి ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, అమృత్ మధుర్. ఇదేంటమ్మా అంటే ఒక స్టోరీకి సంబంధించి ఆటోబయోగ్రఫీ. మనకి బుక్స్ చదివేటప్పుడమ్మా ఎప్పటి నుంచో నేను ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఈ బుక్స్ వచ్చినప్పుడు మీరు 2 బాగా గుర్తుపెట్టుకోండి. బయోగ్రఫీ అంటారు, ఆటోబయోగ్రఫీ. ఆటో అంటే సెల్ఫ్, అంటే వాళ్ళంతటా వాళ్ళే రాస్తే ఆటోబయోగ్రఫీ అంటారు. బయోగ్రఫీ అంటే అదర్స్, మిగిలిన వాళ్ళు రాస్తే దాన్ని ఏమంటారు, బయోగ్రఫీ అంటారు. ఓకేనా, అంటే తన పుస్తకం తన జీవిత చరిత్ర తనే రాసుకుంటే వాళ్ళని ఏమంటాము, ఆటోబయోగ్రఫీ అంటాం. వేరే వాళ్ళు రాస్తే ఏమంటారు, బయోగ్రఫీ అంటారు. ఓకేనా, ఇక్కడికి సంబంధించి అమృత్ మధుర్ గారికి సంబంధించి ఆత్మకథ అంటే బయోగ్రఫీ అనేది రాయడం అయితే జరిగింది. ఓకేనా, పిచ్ సైడ్ మై లైఫ్ ఇన్ ది, ఓకేనా, మై లైఫ్ ఇన్ ది ఇండియన్ క్రికెట్. పిచ్ సైడ్లో తీసుకుంటే మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్కి సంబంధించి ఆయన ఒక బుక్ అనేది కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అమృత్ మాథుర్. ఓకేనా, అమృత్ మాథుర్ గారు వచ్చేసి రాయడం అయితే జరిగింది. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి చాలా క్రికెట్ ఫీల్డ్లో వచ్చేసి చాలా బాగా వర్క్ చేయడం అయితే జరిగింది. అడ్మినిస్ట్రేటర్గా, కోచ్గా కూడా చాలా పొజిషన్లో అనేది ఈయన వర్క్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే క్రికెట్ రిలేటెడ్ కాబట్టి ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆయనకి సంబంధించి ఫస్ట్ ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దగ్గర 3 decades వరకు కూడా క్రికెట్ ఫీల్డ్లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకేనా, 3 decades వరకు ఎక్స్పీరియన్స్ అవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఒకసారి చూడండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనకు చెప్పాము, ఏవైనా ఎక్సర్సైజెస్ వస్తే అవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ సెక్షన్కి వచ్చే లోపలికి మ్యాక్సిమం వచ్చేసి ఆర్మీకి సంబంధించి ఎన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, నేవీకి సంబంధించి ఎన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి,
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిలిటరీకి సంబంధించి ఎన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి అనేది, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది కూడా మొత్తం డీటెయిల్డ్గా మనం నేర్చుకుందామండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇవి వచ్చినప్పుడు మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆర్మీయా ఎయిర్ ఫోర్సా దేనికి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి. 5th ఎడిషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియాకి సంబంధించి సిండెక్స్ అనేది మ్యారిటైమ్ అంటే నేవీకి సంబంధించింది. ఎప్పుడైనా మ్యారిటైమ్ అనే వర్డ్ కనపడితే నేవీకి సంబంధించింది. ఓకే, ఆగస్ట్ 22 to 25 అనేది సిడ్నీలో ఆస్ట్రేలియాలో అయితే జరగడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎక్సర్సైజ్ వాజ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై ది ఇండియన్ నేవీ అండ్ రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ. ఓకేనా, రాన్ అంటారు. ఓకే, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ వీళ్ళిద్దరు కలిసి ఇది అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడంట సిడ్నీలో అనేది జరిగింది. ఇండియాకి సంబంధించి కొన్ని షిప్స్ అనేది ఇంక్లూడ్ అవ్వడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నమో 108. ఓకేనా, నమో 108 అనేది దేనికి సంబంధించి అని కూడా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. నమో 108 అనేది దేనికి సంబంధించిందమ్మా అంటే మనకు వచ్చేసి ఇట్స్ రిలేటింగ్ టు ది లోటస్. దేనికి సంబంధించింది? ఇది తామర పువ్వుకి సంబంధించినది. ఏంటమ్మా అంటే ఒక కొత్త వేరియంట్ అనేది, ఒక కొత్త వెరైటీ ఆఫ్ తామర పువ్వు అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఎవరు డిజైన్ చేశారంట? నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి ఈ కొత్త వేరియంట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ లోటస్లో మనకి రేకులు అంటాం కదా, ఓకేనా, ఫెటల్స్ అంటారు. అవి వచ్చేసి ఎన్న అంటే అంట 108 అనేది ఉండడం అయితే జరుగుతుంది. 108 ఫెటల్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. అది కొత్త వేరియంట్. దానికి పేరేంటి? నమో 108. ఇది ఎవరు ఇచ్చారు అంటే యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు వచ్చేసి దీన్ని రివీల్ చేయడం అయితే జరిగింది. దీన్ని సజెస్ట్ చేసింది ఎవరంట? మోడీ గారు సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మీరు లోటస్ అనేది వచ్చింది కాబట్టి మనకి నేషనల్ ఎంబ్లంలో భారతదేశ చిహ్నంలో లోటస్ అనేది ఉందా అంటే లేదమ్మా. అయితే ఒరిజినల్గా సారనాథ్ పిల్లర్ అనేది ఏదైతే ఉందో అశోకన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ నుంచి మనం తీసుకున్న నేషనల్ ఎంబ్లం భారతదేశ చిహ్నంలో లోటస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు లోటస్ ఉందా అంటే లోటస్ అనేది లేదు. అయితే మీరు ఇక్కడ ఒకసారి అడిగాడు విచిత్రంగా క్వశ్చన్. ఏమని అడిగాడు అంటే విచ్ థింగ్ వాస్ ఒమిటెడ్, ఏదనేది తీసుకోలేదు నేషనల్ ఎంబ్లంకి అంటే లోటస్ అనేది తీసుకోలేదు. ఓకేనా, సారనాథ్ పిల్లర్లో ఉంటుంది కాకపోతే లోటస్ అనేది తీసుకోలేదు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియా టు విన్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ ది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వచ్చేసి గోల్డ్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి తొలి భారతీయుడు. ఓకేనా, ఫస్ట్ ఇండియన్ అంట. ఓకేనా, తొలి భారతీయుడు ఏ ప్రైజ్ ఏ ప్రైజ్ వచ్చింది? గోల్డ్ పథకం అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, ఎప్పుడైనా ఫస్ట్ అని వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి వచ్చిందంట? నీరజ్ చోప్రా గారికి రావడం అయితే జరిగింది. నీరజ్ చోప్రా ఏ గేమ్కి సంబంధించిన వాళ్ళు? జావ్లిన్కి సంబంధించింది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ అచీవ్డ్ ది ఫీట్ ఆఫ్ ది జావ్లిన్లో తీసుకుంటే ఇప్పుడు దాకా హైయెస్ట్ ఎంతమ్మా అంటే 88.17 మీటర్స్ అనేది త్రో చేయడం అయితే జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు జావ్లిన్ అనేది 88.17 మీటర్స్. ఇదే ది బెస్ట్ త్రో అనమాట అయింది. ఓకేనా, ఇన్ అడిషన్ టు ది నీరజ్ చోప్రా ఏంటమ్మా అంటే గోల్డ్ మెడల్ 2 అదర్ ఇండియన్ అథ్లెట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. కిషోర్ జైనా అండ్ డిపి మను వచ్చేసి వీళ్ళు కూడా ఫినిష్డ్ ది టాప్ 8 అండ్ ది సేమ్ ఈవెంట్. ఇందులో కూడా వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మెయిన్గా తీసుకుంటే వరల్డ్ అథ్లెటిక్ కాంపిటీషన్లో ఇండియాకి మొట్టమొదటిసారిగా గోల్డ్ ప్రైజ్ రావడం అయితే జరిగింది. ఏ గేమ్ కమ్మంటే జావ్లిన్కి. ఎవరు విన్ అయ్యారు అంటే నీరజ్ చోప్రా గారు విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. Okay, this is all about today's content. Next we are moving to the important session or important episode that is called it as questions అనే వాటిని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా కానీ ఎంతసేపు విన్నా కానీ వినడానికి చాలా బాగుంటుందమ్మా. ఎప్పుడైనా సరే మనకు వినడం కాదు కావాల్సింది, కరెక్ట్గా ఆన్సర్ అనేది టిక్ చేయాలి. దానికి సంబంధించే మా ప్రయత్నం అనమాట. ఓకే, దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. హూ హ్యాస్ బికమ్స్ ది ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ది ఇండియన్ రైల్వే బోర్డ్? ఇట్స్ 118 years హిస్టరీ. ఓకేనా, 118 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మహిళని CEO కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆమె ఎవరు అంటున్నారు? ఎవరు?
జయా వర్మ సిన్హా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, జయా వర్మ సిన్హా గారు ఆల్రెడీ మనం చెప్పాము రైల్వే బోర్డు ఏ కమిటీ రిఫర్ చేస్తుంది, ఎప్పుడు వచ్చింది, 1901 నుంచి రికమెండ్ చేస్తే 1905లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అదంతా చూసాం. సురేఖ యాదవ్ గారు ఏంటి, ఫస్ట్ లోకో పైలట్ ఇన్ ఇండియా. లోకో పైలట్లో తీసుకుంటే ఫస్ట్ భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ ఎవరమ్మంటే సురేఖ యాదవ్. వందే భారత్ ట్రైన్ తీసుకున్నా కానీ తనే ఉండడం అయితే జరిగింది. అరుణా నాయర్ గారు ఏంటమ్మంటే సెక్రటరీ అనమాట, ఎట్ ప్రజెంట్ రైల్వే బోర్డుకి వచ్చే సెక్రటరీ. జయా చౌహాన్ గారు ఏంటమ్మా అంటే మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఫస్ట్ ఆఫీసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి న్యూ చైర్పర్సన్ అనేది చెప్పండి. ఆల్రెడీ నేను అక్కడ స్లైడ్స్లో కూడా మెన్షన్ చేయలేదు. ఏంటమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి వచ్చేసి మనకి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. 2010 సంవత్సరంలో వచ్చేసి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దేని గురించి అంట, ఎన్వైర్మెంట్కి సంబంధించి ఇది మెయిన్గా అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎన్వైర్మెంట్కి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఏవైనా కేసెస్ ఉన్నా కానీ, సహజ వనరులకు సంబంధించి ఏమైనా కేసెస్ ఉన్నా కానీ, లేకపోయినా దేనికైనా వీటికి సంబంధించి స్పీడ్ డెలివరీ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది యూరియా గోల్డ్. యూరియా గోల్డ్ అంటే ఏంటి, భారతదేశం ఇనిషియేట్ చేసిన బ్రాండ్ నేమ్ ఏంటి, భారత్. దానికి సంబంధించి యూరియా గోల్డ్. ఓకేనా, సాయిల్లో సల్ఫర్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, అది ఫార్మర్స్ అనేది ఎఫర్ట్ చేయడం అనేది చాలా కష్టం, కాస్ట్లీతో కూడింది. దానికి సంబంధించి గవర్నమెంటే యూరియాతో పాటు సల్ఫర్ అనే దాన్ని కూడా మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉన్న వాటిలో ఏంటమ్మంటే యూరియా కోటెడ్ విత్ సల్ఫర్, సల్ఫర్ని కోట్ చేసిన దాన్ని యూరియా గోల్డ్ అనేది అండం అయితే జరుగుతుంది. నీమ్ కోటెడ్ యూరియా ఉంది, ఓకేనా, అది కాదు. ఓకేనా, నీమ్ కోటెడ్ యూరియాకి నీమ్ కోటెడ్ యూరియా అనేది నేమ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ కేటగిరీ డిడ్ పద్మశ్రీ డాక్టర్ రవి కన్నన్ రిసీవ్డ్ ది రామన్ మ్యాగసిస్ అవార్డ్. ఈ రామన్ మ్యాగసిస్ అవార్డ్ అనేది 2023కి గాను మనకి ఇండియన్ 4 మెంబర్స్కి ఇచ్చారు, 5 మెంబర్స్కి ఇవ్వడం, ఇతను కూడా ఒకళ్ళది అనమాట ఈ రామన్ మ్యాగసిస్ అవార్డ్. ఈ రామన్ మ్యాగసిస్ అవార్డ్ని ఆసియా ఖండపు అత్యుత్తమైన పురస్కారం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇది ఫిలిపైన్ దేశానికి సంబంధించి వాళ్ళ రాజు, 3వ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన పేరుగా మీదుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ కేటగిరీకి ఇచ్చారమ్మంటే ఎమర్జెంట్ లీడర్షిప్ అనే కేటగిరీలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ హానర్ ఇన్ ది గ్రీస్. ఓకేనా, ఇది గ్రీస్ దేశానికి సంబంధించింది. ఈ గ్రీస్ దేశానికి సంబంధించి సెకండ్ హైయెస్ట్ ప్రైజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అది ఎవరికి ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా వచ్చిన వాళ్ళలో కరెంట్లో తీసుకుంటే 2024లో భూటాన్కి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ ప్రైజ్ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. ఐ థింక్ నేను 8th ఎపిసోడ్లోనో 7th ఎపిసోడ్లోనో మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారికి వచ్చిన ఏదైతే హైయెస్ట్ అవార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా డిస్కస్ చేసాం, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇదేంటమ్మా అంటే ఇట్స్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ ద గ్రీస్ దేశానికి సంబంధించి 2వ హైయెస్ట్ ప్రైజ్ అనేది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అనేది ఇవ్వడం అయితే జరిగింది. వాట్ ఈస్ ది టైటిల్ ఆఫ్ న్యూ బుక్ రిటర్న్ బై ది ఎవరమ్మా అంటే జర్నలిస్ట్ నీరజ్ చౌదరి. ఓకేనా, ఈ బుక్ అనేది ఎవరు రాశారు అంటే నిజ్రా చౌదరి గారు రాసిన బుక్ నేమ్ ఏంటి అంటున్నాడు, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్స్. ఓకేనా, ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. ఇందిరాగాంధీ మీద వచ్చేసి నేమ్ చేయడం, ఇందిరాగాంధీకి సంబంధించి అనేది ఈయన రాయడం అయితే జరిగింది. ఓకేనా, what did the Union Road Transports and Highways Minister Nitin Gadkari introduce the recently in the automotive industry. నితిన్ గడ్కరీ గారు వచ్చేసి ఒక కొత్త సిస్టమ్ని, కొత్త వెహికల్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారంట. అది ఏంటి అంటున్నాడు. అదేంటి, ఎలక్ట్రిక్ పవర్ టయోటానా, లేదంటే హైడ్రో పవర్ టయోటానా, ఇథనాల్ పవర్ టయోటానా, సోలార్ పవర్ టయోటానా. ఏంటమ్మా అంటే ఇథనాల్ పవర్ టయోటా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పెట్రోల్ ఏంటి, 80% పెట్రోలు, 20% ఏంటి ఇథనాల్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. ఓకే, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ హ్యూమనాయిడ్ పైలట్ capable of flying an aeroplane and manipulating the కార్పెట్ కంట్రోల్ డిజైన్ ఫర్ ది హ్యూమన్స్. ఓకేనా, సేమ్ హ్యూమన్ లాగే ఇది వచ్చేసి కూడా డ్రైవ్ చేయడం అయితే జరుగుతుంది. సౌత్ కొరియా అనేది దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. దాని నేమ్ ఏంటమ్మంటే పైబాట్.
దాని పేరేంటి పైబాట్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇలాంటివి వచ్చినప్పుడు చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఓకేనా కనన్ ప్రహారీ మొబైల్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ ఇండస్ట్రీస్. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే మనకి కనన్ ప్రహారీ అనేది మొబైల్ యాప్ అనేది తీసుకుని రావడం అయితే జరిగింది. దేనికోసమంట, ఏవైనా కోల్స్లో వచ్చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతుంటే వాటిని రిపోర్ట్ చేయడం కోసం. మన భారతదేశ పౌరులు కాబట్టి ఎక్కడైతేనే ఏదైనా అన్యాయం జరుగుతున్నా కానీ మనం వాటిని ఫొటోస్ తీసి డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ కోల్ అనే వాళ్ళకి అప్డేట్ చేయొచ్చు. దాన్నే రిపోర్టింగ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఇల్లీగల్ కోల్ యాక్టివిటీస్. ఆల్రెడీ సి విజిల్ అనేది కూడా ఉంది, మీకు ఆల్రెడీ వచ్చాం. సక్షమ్ యాప్ అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ చేయడం అయితే అలాగే ఇవి కూడా అమ్మా. ఓకేనా, వాట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 1st of August ఇండియాస్ రీసెంట్లీ హిస్టరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా, ఇండియన్ హిస్టరీలో తీసుకుంటే 1st of August అనేది ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే భారతదేశంలో వచ్చేసి ట్రిపుల్ తలాక్ అంటే ఒకప్పుడు ఏంటి అంటే డైవర్స్. ఇప్పుడు అదనేది సుప్రీంకోర్టు రీసెంట్గా రివోక్ చేయడం అయితే జరిగింది, దాన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమంటే షాన్బాగో కేసులో వచ్చేసి క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా తలాక్ ప్రాక్టీస్ చేస్తే ఇండియాలో అదేంటి క్రైమ్ అనమాట, అది ఇల్లీగల్. దానికి సంబంధించి ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందమ్మా అంటే 1st of August అనేది రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఏ డే కింద అబ్జర్వ్ చేసాడమ్మా అంటే ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే. ఓకేనా, ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే కింద అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. అలాగానే మనకు వచ్చేసి పాకిస్తాన్లో ముస్లిం పీపుల్ కోసం, కిడ్స్ కోసం, అక్కడ హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేసింది ఎవరు, యూసఫ్ మలాలా గారు. ఆమె ఏంటి యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ లౌరియేట్ అంట. ఈ నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళని విన్నర్స్ అనకూడదు, లౌరియేట్స్ అంటాం అనమాట. ఈ లౌరియేట్ ఎవరు అంటే మనకి యూసఫ్ మలాలా గారు. 2014లో వచ్చేసి యూసఫ్ మలాలా గారికి సత్య కైలాష్ గారికి ఇద్దరు కలిపి ఇవ్వడం అయితే జరిగింది నోబెల్ పీస్ ప్రైజ్ అని. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏంటి ముస్లిమ్స్ ఉమెన్స్ రైట్స్ డే. ఓకేనా, హౌ లాంగ్ ఈజ్ ULLA ప్రోగ్రామ్ ప్లాన్ టు రన్. ULLA ప్రోగ్రామ్ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించింది. ఎవరైతే 15 years ప్లస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటమ్మా అంటే లైఫ్ స్కిల్స్ అనేది నేర్పించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంట, 5 years. 2022 దగ్గర నుంచి 2027 వరకు అనేది ఇంప్లిమెంట్లోకి ఉంటుంది. ఇదేంటమ్మంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది చంద్రయాన్ 3. ఓకేనా, చంద్రయాన్ 3 కూడా మనకి ఆగస్ట్లో లాంచ్ అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మన చాలా ఎపిసోడ్స్లో కూడా వస్తుంది, అందుకోసం దీన్ని సపరేట్గా అనేది ఏమీ మెన్షన్ చేయలేదమ్మా. చంద్రయాన్ అంటే మనకి ఏంటమ్మా అంటే చంద్రయాన్, చంద్రుడి మీదకి వెళ్ళే వెహికల్ని చంద్రయాన్ అంటాం. ఈ చంద్రయాన్ అనేది మొట్టమొదటిసారిగా వచ్చేసి 2008లో పంపించడం అయితే జరిగింది. అగైన్ 2019లో చంద్రయాన్ 2 అనేది పంపించడం అయితే జరిగింది. చంద్రయాన్ 1 వచ్చేసి PSLV అనే రాకెట్ని యూజ్ చేసి పంపించాము. అండ్ నెక్స్ట్ చంద్రయాన్ 2 వచ్చేసి ఏంటమ్మా అంటే LVM Mark 3 వచ్చేసి యూజ్ చేసి పంపించడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ చంద్రయాన్ 3 కూడా సేమ్ వెహికల్ అనేది యూజ్ చేశారు. ఈ చంద్రయాన్ 3 అనేది ఎప్పుడైతే ల్యాండ్ అయిందో అదే రోజు వచ్చేసి నేషనల్ స్పేస్ డే కింద కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మనకి చాలా డేస్ ఉన్నాయి. నేషనల్ టెక్నాలజీ డే ఒకటి చెప్పుకున్నాము, నేషనల్ సైన్స్ డే కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది, నేషనల్ స్పేస్ డే కూడా డిస్కస్ చేసాము. ఓకేనా, ఈ చంద్రయాన్ 3 అనేది ఏంటి అంటున్నాడు, ఇదేంటి థర్డ్ లూనార్ మిషన్. ఇదేంటి థర్డ్ లూనార్ మిషన్. వాట్ ఈస్ ద ఫస్ట్ మిషన్ ఆఫ్ మార్స్, దీన్ని ఏమంటారు మామ్ అంటాం. మామ్ అంటే మాస్ ఆర్బిటాల్ మిషన్. ఇది ఎప్పుడు పంపించారు, 2013లో పంపించడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియాస్ మిషన్ టు ది అవుటర్ ప్లానెట్స్ అనేది అదేం లేదు. నెక్స్ట్ ఇండియా శాటిలైట్ నావిగేషన్ మిషన్ అంటే అది కూడా కాదు. ఓకేనా, ఈ సన్ యొక్క ఇన్నర్ కోర్ని స్టడీ చేయడం కోసం ఆదిత్య L1 అనేది పంపించడం అయితే జరిగింది. గగన్యాన్ హ్యూమన్స్ డైరెక్ట్గా స్పేస్లో తీసుకొని వెళ్ళడానికి 2025కి టార్గెట్ చేయడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని ఆల్రెడీ శివశక్తి పాయింట్ చెప్పాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తిరంగా పాయింట్ చెప్పాము, జవహర్లాల్ నెహ్రూ పాయింట్ ఏదైతే చంద్రయాన్ 1 ల్యాండ్ అయిందో దాన్ని జవహర్ పాయింట్. రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది. ఈ శివశక్తి పాయింట్ అనేది కూడా ఏంటమ్మా అంటే డైరెక్ట్గా ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, రెగ్యులర్గా చూసే వాళ్ళకి అదంతా కూడా అర్థమవుతుంది. నేషనల్ స్పోర్ట్స్ డే commemorates the birth anniversary of the which legendary Indian athlete. ఓకేనా,
అయితే నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవరి బర్త్డేని? మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డేని మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామమ్మా అంటే నేషనల్ స్పోర్ట్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం అయితే జరిగింది. ఎప్పుడు మనకి ఆగస్ట్ 29th. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పిటి ఉషా గారు రీసెంట్గా చాలాసార్లు న్యూస్లో ఉన్నారమ్మా. ఒలింపిక్స్కి సంబంధించి ఇండియన్ బోర్డుకి సంబంధించి ప్రెసిడెంట్గా నామినేట్ చేయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా మహిళలు నామినేట్ చేయడం అయితే జరిగింది. దీన్ని వచ్చేసి రాజ్యసభకు కూడా నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పిటి ఉషా గారు ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఎక్కడికి నామినేట్ చేశారు? రాజ్యసభకి నామినేట్ చేశారు. ఎంతమంది నామినేట్ చేస్తారు? రాష్ట్రపతి రాజ్యసభకి 12 మందిని. ఎన్ని కేటగిరీస్ అమ్మ అంటే 4 కేటగిరీస్: ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీసెస్. ఈ 4 కేటగిరీస్ నుంచి వచ్చేసి నామినేట్ చేస్తూ ఉంటారు. సార్ ఇక్కడ స్పోర్ట్స్ లేదు కదా అంటారు. స్పోర్ట్స్ అనేది ఆర్ట్ కేటగిరీ కిందకు వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే పిటి ఉషా గారు ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటమ్మా అంటే ఈ నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు కదా 12 మెంబర్స్లో, ఇందులో వాళ్ళని రాజ్యసభలో చైర్మన్ ఉంటారు కదా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. చైర్పర్సన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఈ డిప్యూటీ చైర్మన్ అని ఆయన ఆ సభకు సంబంధించిన బాధ్యతలన్నీ తీసుకుంటారు. ఎప్పుడైనా చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ లేనప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారమ్మా అంటే ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ అంట. ఈ ప్యానల్ ఆఫ్ చైర్మన్స్లో ఒక 10 మంది ఉంటారు. అందులో పిటి ఉషా గారిని వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఇక్కడ డైరెక్ట్గా కూర్చోవడం అయితే జరిగింది రాజ్యసభ ప్రిసైడింగ్స్లో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైనా రాజ్యసభకి నామినేట్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా చైర్మన్షిప్ అంటే ప్యానల్ ఆఫ్ చైర్మన్స్లో ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఒకవేళ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టికల్గా అడగాలి అనుకుంటే అది కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, అది కూడా ఒకసారి చూసుకోండి. రీసెంట్గా చాలాసార్లు న్యూస్లో ఉన్నారమ్మా పిటి ఉషా గారు. నెక్స్ట్, వేర్ ఈస్ ది 5th edition ఆఫ్ ది వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ ఈ షెడ్యూల్డ్ టు బి హెల్డ్. ఓకేనా, వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరగడం అయితే జరిగింది. ఏ కంట్రీ ఎక్కువ కాఫీని ప్రొడ్యూస్ చేస్తుందంటే బ్రెజిల్. ఇండియాలో వచ్చేసి ఏంటమ్మా అంటే కర్ణాటక రీజన్లో వచ్చేసి కాఫీ అనేది ఎక్కువ కల్టివేట్ చేయడం అయితే జరిగింది. కాఫీలో 2 వెరైటీస్ చెప్పాము, అరబికా అండ్ రోబస్టా. నెక్స్ట్, వేర్ యాజ్ ది అమెజాన్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోర్ ఈస్ లాంచ్డ్. అమెజాన్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోర్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు? ఎక్కడమ్మా అంటే దాల్ లేక్లో వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్ పిచ్ సైడ్ మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్? ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇదేంటమ్మా అంటే ఆటోబయోగ్రఫీ. ఎవరికి సంబంధించిందమ్మా అంటే అమృత్ మాథుర్ గారికి సంబంధించి ఆటోబయోగ్రఫీ. ఆటో అంటే తనంతట తన రాసుకుంటే ఆటో. ఓకేనా, బయోగ్రఫీ అంటే వేరే వాళ్ళు. విచ్ 2 navies జాయింట్లీ ఆర్గనైజ్డ్ ది ఆసనెక్స్? ఓకేనా, ఇది కూడా చూసుకోండి. ఆ నేమ్లోనే ఉందమ్మా. డైరెక్ట్గా ఏంటమ్మా అంటే ఇండియన్ నేవీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ, వీళ్ళిద్దరు కలిసి చేసిన విన్యాసం అని కూడా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్, వాట్ ఈస్ నమో 108? నమో 108 అంటే ఏంటి, దేనికి సంబంధించింది అంటే ఇదేంటి ఒకసారి జాగ్రత్త చూడండి. ఎ న్యూ వేరియంట్ ఆఫ్ ది జాస్మిన్ ఫ్లేవర్, ఎ న్యూ వేరియంట్ ఆఫ్ ది లోటస్ ఫ్లవర్ విత్ 108 petals, a new type of the medical herbs and a species in the butterfly. ఏంటి ఇది? లోటస్ తామర పువ్వుకి సంబంధించిన ఒక న్యూ వేరియంట్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎవరు? బొటానికల్స్ వాళ్ళకి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బొటానికల్ వాళ్ళు వచ్చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎన్ని పెటల్స్ ఉంటాయంట, ఎన్ని రేకులు ఉంటాయంట? 108 అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు కంటెంట్ చెప్పేటప్పుడు చెప్పా, అశోకన్ సారనాథ్ పిల్లర్ నుంచి ఏమి తీసుకోలేదు అంటే లోటస్ అనే దాన్ని ఒమిట్ చేయడం అయితే జరిగింది, తీసుకోలేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ఫాలోయింగ్ అవార్డెడ్ ఇస్ నాట్ కన్ఫర్మ్డ్ ఆన్ ది నేషనల్ స్పోర్ట్స్ డే? ఏ అవార్డు అనేది నేషనల్ స్పోర్ట్స్ డే రోజు ఇవ్వరు అంటున్నారు. ఏ అవార్డు ఇవ్వరంట? పద్మశ్రీ అవార్డ్స్ అనేవి, పద్మ అవార్డ్స్ అనేవి ఇవ్వరు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ ఇస్తారు, ద్రోణాచార్య అవార్డ్స్ ఇస్తారు, అర్జున అవార్డ్స్. ద్రోణాచార్య అవార్డ్స్ ఎవరికి ఇస్తారమ్మా అంటే కోచ్కి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. స్పోర్ట్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్గా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళకి ఎవరికి ఇస్తారమ్మా అంటే అర్జున అవార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎంటైర్ అవార్డ్స్ మీద అన్నీ కూడా ఒకటి చేస్తానమ్మా. ఎందుకు అంటే అవార్డ్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ చెప్పుకున్నా కానీ మళ్ళీ అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. అందుకోసమే అవార్డ్స్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్స్లో అంతా కూడా అవార్డ్స్, స్పోర్ట్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఐపీఎల్ జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఉమెన్ ప్రీమియర్ లీగ్ చెప్పాం, మళ్ళీ ఏమైంది? ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది వచ్చింది. ఓకేనా,
అవన్నీ కూడా ఆర్సీబీ విన్ అవ్వడం అయితే జరిగింది. మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసం ఎగ్జామ్ టైం కల్లా కన్ఫామ్గా మీకు అవార్డ్స్కి సంబంధించింది ఒకటి, స్పోర్ట్స్కి సంబంధించింది ఒక 2 కూడా ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఎందుకంటే ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే. ఓకేనా. ఇంకోటి ఇంటర్నేషనల్ ఐసీసీకి సంబంధించి మంత్కి సంబంధించి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే ఎవ్రీ మంత్కి చేంజ్ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకున్నా కానీ కొంచెం మళ్ళీ అప్డేట్ అవుతూ ఉండాలి. అలాంటివి మనకు అవసరం లేదు, ఎందుకంటే మంత్లీ చేంజ్ అయ్యేవి మనకి అడగరు. అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా. హూ బికమ్స్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ సంబంధించి ఎవరు గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే మనకి ఏంటమ్మా అంటే కిషోర్ జైనా గారు అండ్ డిపి మను గారు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఎక్కడ 8th పొజిషన్ 9th పొజిషన్లో అక్కడ ఉండడం అయితే జరిగింది. కాకపోతే నీరజ్ చోప్రా గారు ఏంటమ్మా అంటే గోల్డ్ మెడల్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఎంత 88.17 మీటర్స్ అనేది జావ్లిన్ త్రో చేయడం, ఇదే ఈయనకు వచ్చేసి హైయెస్ట్ జావ్లిన్ రికార్డ్ అనేది కూడా మీట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అమ్మ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఏదైనా టాపిక్స్ కావాలి అంటే ఒకసారి మెసేజ్ చేయండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్గా రాయండి. రెగ్యులర్గా రాస్తే ఏమవుతుంది అంటే మీకు ఎంతవరకు అనేది గుర్తుంది, జస్ట్ వినేసి డైరెక్ట్గా అయినా రాయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. కాకపోతే ఏంటంటే ఫైనల్గా అల్టిమేట్గా ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది కండక్టింగ్ ఆఫ్ దిస్ క్లాసెస్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.